బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ ఆన్ వీల్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. మోస్ట్లీ నాకు తెలిసి 2 months అయిపోయింది నేను గోప్రో హెల్మెట్కి కనీసం గోప్రో పెట్టుకొని వ్లాగ్ చేసి. 2 months తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్ చేద్దామనిపించి తీసాను అనమాట. బైక్ వాయిస్ అన్నీ రికార్డ్ అవుతున్నాయి అని అనుకుంటున్నా. ఏమో అసలు మైక్ పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోలేదు. డైరెక్ట్గా కనెక్ట్ చేశాను, వ్లాగ్ స్టార్ట్ చేసేసా. నేను గట్కేసర్ సైడ్ వచ్చాను అనమాట. ఊరికే సరదాగా వ్లాగ్ చేద్దామని పొద్దున్నే లేచి ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తూ వ్లాగ్ స్టార్ట్ చేశా. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ వైజర్ మీద నేను ఒక చిన్న మౌంట్ సెట్ చేసుకున్నా. ఒక చిన్న మౌంట్ స్టిక్ చేసేసా. సో కొన్నిసార్లు బెటర్ యాంగిల్ దొరుకుతుంది కదా అని. అవి ప్రతిసారి ఇదే యాంగిల్ చూపిస్తే బోర్ కొడుతుంది కాబట్టి కాసేపు సెల్ఫీ యాంగిల్. నైట్ టైం రియాక్షన్స్ కూడా పనిచేస్తాయి నాకు తెలిసి. నా బైక్ది ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వీడియో లాస్ట్లో వేస్తాను చూడండి. ఇందాకే టనల్ దగ్గర రికార్డ్ చేసాం వీడియో. డీసెంట్గా లౌడ్ ఉంది, అట్ ద టైం బేసీ ఉంది. ఒక రెగ్యులర్ సింగిల్ సిలిండర్ బైక్ లాగా అయితే అసలు సౌండ్ చేయట్లేదు అనమాట. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఒకటి చూపిస్తా. ఫోర్త్ గేర్ 4000 RPMలో పెడదాం, మ్యాచ్ చేద్దాం. ఫోర్త్ గేర్ 4000 RPM, సీ రెస్పాన్స్ చాలు కదా. ఒక 200cc ఇంతకు మించి ఏం కావాలి. గుడ్ రెస్పాన్స్ కదా. అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది 1000 RPMకి గుంజుతుంది. నాకైతే కంపల్సరీ వీడియోలో మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు, బట్ నాకైతే రెస్పాన్స్ తెలుస్తుంది ఇంతకు ముందుకి ఇప్పటికీ. ఆఫ్టర్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేశాక కొంచెం చిన్న ట్యూనింగ్స్ చేసుకున్నాక చాలా రెస్పాన్సివ్ ఉంది బైక్. అసలు ఎంత ఎండ కొడుతుంది బాయ్. 11 o'clockకి పొద్దున 8 అయితేనే చచ్చిపోవాలనిపిస్తుంది ఎండకి. మొన్న సండే రైడ్కి వెళ్ళాం. యాక్చువల్గా వ్లాగ్ చేయాల్సింది చేయలేదు, ఎందుకు అంటే ఇదే ఎండ వల్ల. ఫుల్ గేర్ వేసుకొని ఇట్లా రైడ్కి వెళ్తే దాని మీదనే మొత్తం ఎనర్జీ లాస్ అయిపోతున్నాం. ఇంకా వ్లాగ్ అంటే పెద్ద సాహసమే ఇక. ఈ సమ్మర్ ఒకటి గాలికి వదిలేసి నెక్స్ట్ రైనీ సీజన్ నుంచి మంచి కంటెంట్ దిగాలనుకుంటున్నా. మంచి రైడ్స్కి వెళ్ళాలని ఉంది. బైక్ని కూడా దానికి తగ్గట్టు ప్లాన్ చేస్తా. మౌంట్స్ కానీ ఆల్రెడీ వెనక రేర్ సీట్కి సాడిల్ బ్యాగ్ ఉంది. సో ఈ ట్యాంక్ మీద కోసం కూడా ఒక బ్యాగ్ ఉంది. 2 బ్యాగ్స్ యూజ్ చేసి మంచి లగేజ్ ప్యాక్ చేసుకొని చిన్న ట్రిప్స్ వేస్తూ తిరుగుతా. నాకు ఈ బైక్ మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను జస్ట్ క్యాజువల్గా చేస్తున్నా.
నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వస్తాను. మోస్ట్లీ ఏదన్నా మంచి రైడ్ కానీ లేకుంటే ఏదన్నా మంచి లొకేషన్కి వెళ్ళి కొంచెం ఏదన్నా డిస్కస్ చేసే వ్లాగ్ ఏదన్నా ప్లాన్ చేస్తా. అట్లానే బైక్ని కూడా మాట్లాడుకుంటూ మొత్తం రివీల్ చేద్దాం. ఆ వ్లాగ్ కూడా ఒకటి పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎగ్జాస్ట్ వీడియో ఇప్పుడు పెడతాను. ఎగ్జాస్ట్ వీడియో ఒకసారి చూడండి అది ఎట్లా వచ్చిందో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.